ఛానలుకి స్వాగతం. రేపే పౌర్ణమి అలాగే చంద్రగ్రహణం కలిసి వచ్చే రోజు. స్నానం చేసే నీటిలో ఇదొక్కటి వేసుకొని మీరు స్నానం చేస్తే కనుక 7 జన్మల నుండి మిమ్మల్ని పట్టి పీడిస్తున్న పాపాలు తొలగిపోతాయి. అలాగే లక్ష్మీ కటాక్షాన్ని మీరు పొందుకుంటారు. లక్ష్మీదేవి సంపదకు దేవత. ఆ తల్లి చల్లని చూపు ఎవరిపైనైతే ఉంటుందో వారి జీవితంలో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు ఉంటాయి. అయితే లక్ష్మీ కటాక్షం పొందుకోటానికి ఏం చేయాలి? ముఖ్యంగా రేపు చంద్రగ్రహణం అలాగే పౌర్ణమి కలిసి వచ్చే రోజున స్నానం చేసే నీటిలో ఏ ఒక్కటి వేసుకొని మీరు స్నానం చేస్తే 7 జన్మల నుండి మిమ్మల్ని పట్టుకొని పీడిస్తున్న పాపాలు తొలగిపోతాయి. ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. హిందూ మతంలో లక్ష్మీదేవిని సంపదకు అధిదేవతగా భావిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉన్నవారికి ఆర్థిక సమస్యలు అస్సలు ఉండవు. కానీ లక్ష్మీదేవి ఆగ్రహిస్తే మాత్రం ఎటువంటి వారికైనా ఆర్థిక కష్టాలు తప్పవు. అయితే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుకోటానికి మనం కొన్ని విధి విధానాలు నియమాలు పాటించాల్సి ఉంటుంది. అలాగే నిత్యం లక్ష్మీదేవిని ఆరాధించాల్సి ఉంటుంది. జీవితంలో అన్ని ఆనందాలు అవసరాలు తీర్చుకోటానికి ప్రతి వ్యక్తికి డబ్బు అనేది ఖచ్చితంగా అవసరం. పురాణ గ్రంథాల ప్రకారం లక్ష్మీదేవి సంపదకు అదృష్టానికి దేవతగా పరిగణించటం జరుగుతుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటే కనుక మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి బాధ కూడా తొలగిపోతుంది. ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది. ఒక వ్యక్తి తాను చేపట్టిన పనిని అంకిత భావంతో భక్తితో పూర్తి చేయగలుగుతాడు. అయితే కొంతమంది కొన్నిసార్లు ఎంత భక్తితో పనిచేసినా కాని, అంకిత భావంతో పనిచేసినా కాని, లక్ష్మీదేవిని పూజించినా కాని వారి శ్రమకు తగిన ఫలితం అనేది దక్కదు. డబ్బు లభించదు. లబ్ధి పొందినా కాని వారికి డబ్బు నిలవదు. అటువంటి పరిస్థితుల్లో లక్ష్మీదేవి కొన్ని కారణాల వల్ల కోపానికి గురైందని, దీని కారణంగా వ్యక్తి ఈ సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని మనం గమనించాల్సి ఉంటుంది. కాబట్టి అట్టి పరిస్థితుల్లో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి. సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో ఎవరైతే నిద్రిస్తూ ఉంటారో అంటే ఈ సమయాల్లో నిద్రించే వ్యక్తుల ఇంట్లో సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా నివసించదు. సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఎప్పుడూ కూడా ఊడ్చకూడదు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి కోపానికి గురవుతారు. ఒకవేళ సాయంత్రం ఊడ్చినా కాని చెత్తను ఒక మూలకు నెట్టేసేయండి. ఆ తర్వాత రోజు ఉదయాన్నే ఆ చెత్తను మీరు డస్టుబిన్లో వేయాలి. రాత్రంతా అంట్లను నిల్వ ఉంచుకునే ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఎప్పుడూ ఉండదు. అంతేకాకుండా వంట పూర్తయిన తర్వాత స్టవ్ని ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. అలాగే స్త్రీలను అగౌరవపరిచేవారి ఇళ్లలో కూడా ఐశ్వర్య దేవత ఉండదు. ఆగ్రహించి ఆ ఇంటిని వదిలి వెళ్లిపోతుంది. ధనధాన్యాల కోసం ఇంటి ఉత్తర దిశలో చెత్త లేదా పనికిరాని వస్తువులను ఎప్పుడూ కూడా పెట్టకూడదు. అంతేకాకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందుకోటానికి ఎల్లప్పుడూ ఉత్తర దిశను, ఈశాన్య మూలను శుభ్రంగా ఉంచుకోండి. అలాగే ఎవరి ఇంట్లో అయితే ప్రతిరోజు శ్రీయంత్రాన్ని పూజిస్తారో అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుంది. తులసి, అరటి, ఉసిరి చెట్ల దగ్గర ప్రతిరోజు స్వచ్ఛమైన నెయ్యి దీపం వెలిగించిన ఇంట్లో కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుంది. ఇలా చేయటం వల్ల ఆ ఇంటి యజమానికి ఎప్పుడూ డబ్బు కొరత అనేదే ఉండదు. అలాగే ఇంటి పరిశుభ్రత కూడా చాలా ముఖ్యం. ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుంది. కాబట్టి ఇటువంటి నియమ నిబంధనలు మీరు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అయితే రేపు చంద్రగ్రహణం అంటే సెప్టెంబర్ 18వ తేదీ పౌర్ణమి రోజున చంద్రగ్రహణం అనేది ఏర్పడబోతుంది. ఈ చంద్రగ్రహణం అనేది ఈ ఏడాదిలో 2వ చంద్రగ్రహణం, అలాగే ఆఖరిది కూడా. అయితే జ్యోతిష్యం అలాగే ఖగోళ శాస్త్రాల ప్రకారం గ్రహణాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈ ఏడాది మొత్తం 2 సూర్యగ్రహణాలు 2 చంద్రగ్రహణాలు ఉన్నాయి. ఈ సంవత్సరం మార్చి 25వ తేదీన మొదటి చంద్రగ్రహణం ఏర్పడింది. మళ్లీ ఇప్పుడు రేపు అంటే సెప్టెంబర్ 18వ తేదీన 2వ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. దీన్ని పాక్షిక చంద్రగ్రహణంగా పరిగణిస్తారు. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంది. గ్రహణాలను అశుభంగా పరిగణించటం జరుగుతుంది. గ్రహణ సమయంలో చాలా మందికి ప్రతికూల ప్రభావం పడుతుంది. జీవితంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. అయితే ఈ చంద్రగ్రహణం అనేది రేపు బుధవారం రోజున సంభవించనుంది.
భారత కాలమాన ప్రకారం ఉదయం 6:12 చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. ఉదయం 10:17 గ్రహణం ముగుస్తుంది. ఈ గ్రహణం మొత్తం వ్యవధి 4:04 వరకు ఉంటుంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణానికి 9 గంటల ముందు సూతక కాలం ప్రారంభమవుతుంది. కానీ భారతదేశంలో చంద్రగ్రహణం కనిపించదు కాబట్టి మనకు సూతక కాలం కూడా వర్తించదు. ఈ గ్రహణం వచ్చేసి యూరప్, ఆఫ్రికా, ఉత్తర, దక్షిణ అమెరికాల్లో కనిపిస్తుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజలు గ్రహణ నియమాలు పాటించాలి. అలాగే సూతక కాలాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. చంద్రగ్రహణం సమయంలో ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఎలాంటి పూజలు చేయకూడదు. గ్రహణం ముగిసిన తర్వాత సంపూర్ణంగా ఇంటిని శుద్ధి చేసుకుని మీరు పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు. అయితే గ్రహణ సమయంలో ఆహారం కూడా తీసుకోకూడదు. అయితే ముఖ్యంగా గ్రహణ ప్రభావం ఉన్న చోట, అంటే ఏ దేశాల్లో అయితే గ్రహణ ప్రభావం ఉంటుందో అక్కడ గర్భిణీ స్త్రీలు కూడా ముఖ్యంగా మీరు నియమాలు పాటించాల్సి ఉంటుంది. గ్రహణ సమయంలో మీరు ఏ పనులు కూడా చేయకుండా కేవలం మీరు మనసులో హనుమాన్ చాలీసా పఠిస్తూ మీరు ఐక సమయాన్ని గడపాల్సి ఉంటుంది. కత్తెర, కత్తులు, పదునైన వస్తువులు అస్సలు ఉపయోగించకూడదు. ఈ విధంగా గ్రహణ నియమాలు పాటించాలి. గ్రహణ సమయంలో మీరు ఆహారం కూడా తీసుకోకూడదు. గర్భిణీ స్త్రీలు మాత్రమే కాకుండా ఇతర ఏ వ్యక్తులు కూడా ఈ సమయంలో ఆహార పదార్థాలను తినకూడదు. గ్రహణానికి ముందు వండిన ఆహార పదార్థాలను గ్రహణం తర్వాత భుజించకూడదు. ఈ విధంగా నియమాలు పాటించాలి. ముఖ్యంగా గ్రహణ ప్రభావం ఉన్న ప్రదేశంలో కావచ్చు, లేని ప్రదేశంలో కావచ్చు, మీరు స్నానం చేసే నీటిలో మీరు ఒక గరిక పూస వేసుకుని స్నానం చేశారంటే కనుక మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ, మీ ఒంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్లిపోతుంది. లేకపోతే అంటే గరిక పూస లేనివారు చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేసుకొని కూడా మీరు స్నానం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ విధంగా పసుపు, కుంకుమలు కలిపినటువంటి నీళ్లు ఏవైతే ఉన్నాయో గంగాజలంతో సమానమైనవి. ఈ విధంగా చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేసుకొని మీరు స్నానం చేసినా సరే అండి, మీపై ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి. 7 జన్మల పాపాలు తొలగిపోతాయి. మీ జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. మీ జీవితంలో ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది. ఈ విధంగా మీరు ఇల్లంతా శుభ్రపరుచుకొని అలాగే గరిక కాని లేకపోతే పసుపు, కుంకుమ కాని వేసుకొని స్నానం చేసిన తర్వాత పూజా మందిరంలోని దేవుడి పటాలన్నీ కూడా శుభ్రపరుచుకొని ఖచ్చితంగా దీపారాధన చేసుకోండి. ఇంట్లో సాంబ్రాణి ధూపం కూడా వేసుకోండి. ఈ విధంగా చేస్తే కనుక ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఎందుకంటే గ్రహణ సమయంలో ప్రతికూల శక్తుల యొక్క ప్రభావం అనేది అత్యధికంగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా గ్రహణం రోజు అంటే చంద్రగ్రహణం విడిచిపెట్టిన తర్వాత మీరు ఈ విధంగా స్నానం చేసే నీటిలో గరిక కావచ్చు లేకపోతే పసుపు, కుంకుమ వేసుకుని స్నానం చేస్తే 7 జన్మల పాపాలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్